కోస్తా జిల్లాలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఆదివారం కాస్త తుఫాన్గా బలపడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ తుఫాను బలపడి మరింత తీవ్రంగా బలపడే అవకాశం కనిపిస్తుంది. మంగళవారం అంటే ఇవాళ 28వ తారీఖు నాడు రాత్రి ఇది తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. కళింగపట్నం మచిలీపట్నం మధ్య లేదా మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో ఇప్పటికే ఇది తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 230, అలాగే కాకినాడకు 310, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. వైజాగ్, శ్రీకాకుళం అలాగే విజయనగరం ఈ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగంతో అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం శాటిలైట్ ఇమేజెస్ చూద్దాం. శాటిలైట్ ఇమేజెస్లో తుఫాను ప్రభావం తీవ్రత ఏ రకంగా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్. ఇదిగో ఇక్కడే మనకు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమైందంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇది మరింత బలపడి ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఇది రాత్రికి మచిలీపట్నం లేదా కాకినాడ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో సరిగ్గా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ తుఫాను ప్రభావంతో అన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కోస్తా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిగో ఇక్కడే ఈ రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతంలోనే భారీగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం ఇక్కడ నుంచి ఇది సెంటర్, ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ చెప్తారు. ఇది సెంట్రిక్ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి నేను మీకు మళ్ళీ శాటిలైట్ ఇమేజ్ ద్వారా వివరిస్తాను. ఇదిగో ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడే సరిగ్గా కేంద్రీకృతమైంది. ఈ కేంద్రీకృతమైన ప్రాంతాన్ని ప్రస్తుతం ఇక్కడ నుంచి తీరం దాటే వైపు సరిగ్గా 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. సరిగ్గా కాకినాడ వైపు దక్షిణ కోస్తా ఏపీలోని కోస్తా వైపు కదులుతుంది. ప్రస్తుతం ఏపీ కోస్తా ప్రాంతంలోని దీని ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇది సెంట్రిక్గా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం తుఫాన్ కేంద్రం అంటారు. దీన్ని తుఫాన్ కేంద్రం లేదా ఐ అంటారు, సైక్లోనిక్ ఐ అంటారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం కాస్త ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దీని ఐ వాల్ అంటారు. దీని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు ఈ కేంద్రం ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో తుఫాను కేంద్రం సెంట్రిక్గా ఉంటుంది. దాని నుంచి తిరిగి దాని చుట్టూ ఒక 200-300 కిలోమీటర్ల వ్యాసార్థంతో దీని ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కాకినాడలో ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రిక్ పాయింట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి సెంట్రిక్ పాయింట్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల వరకు, అంటే దాదాపుగా అక్కడి నుంచి 300 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సా ఇటువైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. దగ్గర వెస్ట్ బెంగాల్ వరకు కూడా దీని ప్రభావం చూపుతుంది. ఇటువైపు నుంచి ఏపీ పైకి ఛత్తీస్గఢ్ వైపు కూడా దీని ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రధానంగా మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఒడిస్సా ఎఫెక్ట్ అవుతుంది. కిందికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాలు కొద్ది వరకు తమిళనాడు వైపు చిత్తూరు అటువైపు కొంచెం తమిళనాడు చెన్నై దాకా కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 200-300 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీని ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. సో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు ఈ శాటిలైట్ ఇమేజ్ చూస్తున్నాం కదా, అటు నుంచి వాటర్ వేపర్ చూపిస్తాను. ఓవరాల్గా దీని ఇంపాక్ట్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఒకసారి ఇదిగో చూడండి, ఇది ప్రస్తుతం ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ రేఖ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సరిగ్గా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ రేఖ ఏదైతే ఉందో ఇటు నుంచి సరిగ్గా ఇదిగో చూడండి ఇటు ఉత్తరాంధ్ర వైపు కదులుతుంది. ఇది కాకినాడ తీరం. కాకినాడ తీరం ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ తుఫాన్ ల్యాండ్ ఫాల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిన టైంలో సరిగ్గా ఆ ప్రాంతం నుంచి చుట్టూ ఉన్నటువంటి వైశాల్యం ఏదైతే ఉందో ఈ 300 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం చాలా క్లియర్గా ఉంటుంది. ఇటువైపు చూడండి ఉత్తరాంధ్ర ఒడిస్సా నుంచి చిన్నగా ఇటువైపు నుంచి కొంచెం జార్ఖండ్ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇటువైపు కింద రాయలసీమ దాకా ఉంటుంది ఎఫెక్ట్. సో దీని ప్రభావం ఈ రకంగా చూపిస్తుంది. ఇదిగో చూడండి, ఈ ఇమేజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దీని ప్రభావం మోంతా ప్రభావం ఏదైతే ఉందో
సరిగ్గా ఈ రేఖ వెంబడి ఇదిగో ఈ రెడ్ లైన్ సూచిస్తుంది కదా, దీని వెంబడంతా కూడా దీని తీవ్ర ప్రభావం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రకంగా ఇది వాటర్ వేపర్ అంటారు, ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఐఎండీ సూచిస్తున్న ఈ ఏదైతే ఫాగ్ తరహాలో కనిపిస్తుంది, మనకు తెల్లగా కనిపిస్తున్నటువంటి ఎఫెక్ట్ ఏదైతుందో ఇది సెంట్రిక్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం వైపు, అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు దీని కదలికలు చాలా చురుగ్గా ఉన్నాయి, చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక దీని తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరొకటి ఇటు అరేబియన్ సీ వైపు ఒకటి ఉంది, ఇది ఒక అబ్జర్వేషన్ చేస్తున్నారు అరేబియన్ సీ వైపు. కానీ అరేబియన్ సీ వైపు ఉంది ఇదిగో ఇది బహుశా ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లేదా గల్ఫ్ ఆఫ్ తీర ప్రాంతాల్లో మనకి ఇక్కడ ఓమన్ గల్ఫ్ ఆఫ్ ఓమన్లో కనబడుతుంది, లేదా మాల్దీవ్స్ వైపు దీని కర్వ్ ఉంది. ఇది మనకు అంత ప్రభావితం అయితే లేదు, ఇది సాధారణంగా ఒక సెంట్రిక్ పాయింట్, దీని ఒక అబ్జర్వేషన్గా మాత్రమే మనం చూపిస్తాం. సో ఆ రకంగా మనం ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకు ఆంధ్ర దగ్గరే కేంద్రీకృతమైంది, అది కూడా దక్షిణ ఆంధ్ర వైపే చాలా క్లియర్గా సెంట్రిక్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ మనకు దీని ద్వారా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో చూపిస్తాను నేను ఒకసారి. ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్ ఇక్కడ నేను చెప్తాను. జస్ట్ 6 hours బ్యాక్ వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది, ఆకస్మిక వరదలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ, చిత్తూరు లేదా కడప జిల్లాలో ఈ 4 జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 20 మిల్లీమీటర్ల పైగా భారీ వర్షపాతం నమోదే సూచనలు వాతావరణ శాఖ చెప్తుంది. ఆల్రెడీ వైజాగ్ అంతా కూడా వర్షం దంచి కొడుతుంది, అలాగే విజయనగరంలో భారీ వర్షం పడుతుంది, అక్కడ ఇప్పటికే 20 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల విజయనగరం, నెల్లిమర్లతో పాటు అలాగే విశాఖ, మిగతా ప్రాంతాల్లో, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కోస్తాంధ్రలో అనకాపల్లి, విశాఖ అనకాపల్లితో పాటు కోస్తాంధ్రలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇంకా రేపు మరొక 24 గంటల్లో ఎలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్నాయని చూస్తే కనుక దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే గుంటూరు, కృష్ణా, ఉభయ కృష్ణ, అలాగే గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, లేదా ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు అంటే ఇదిగో చూస్తున్నారు కదా ఈ జోన్ అంతా కూడా. సో ఇది కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర ఈ బెల్ట్ అంతా కూడా కంప్లీట్ కోస్టల్ రీజియన్ ఉంది. ఈ కోస్టల్ రీజియన్లో ఎర్రగా కనిపిస్తుంది, ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణలో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే సౌత్ తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో కావచ్చు, నల్లగొండ జిల్లాలో కావచ్చు, అలాగే ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం లేదా ఖమ్మం జిల్లాలు, అలాగే నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి నల్లగొండ. సో ఓవరాల్గా ఉమ్మడి నల్లగొండ అంతా కూడా పాత జిల్లా. సో మొత్తం ఈ 2 జిల్లాలో ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇక ఒడిశాకు వస్తే కనుక ఒడిశాలో కూడా దీని ప్రభావం ఉంది. గంజాం జిల్లాలో ఉంది, గజపతి జిల్లాలో ఉంది ఒడిశా, ఎందుకంటే విజయనగరం జిల్లాను అనుకున్నటువంటి గంజాం, అలాగే గజపతి ఈ జిల్లాల్లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే మోంథా తుఫాన్ కారణంగా ఒడిశా కూడా అక్కడ కూడా భీకర గాలులు వీస్తున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భీకర గాలుల ప్రభావం ఒడిశాలో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం మోంథా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీని ప్రభావం ఖచ్చితంగా మరొక 24 గంటల పాటు భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి సూచిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఏపీలోని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడా కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, 2000కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని రైళ్లు రద్దయ్యాయి, కొన్ని బస్ సర్వీసులు రద్దయ్యాయి, అలాగే కొన్ని ట్రైన్లు కూడా రద్దయిన పరిస్థితి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైపు దీని ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక ముంపు ఒక్కసారి నేను ఈ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే పోర్ట్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్లకు 4వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. అలాగే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్ట్లకు కూడా 3వ నంబర్ హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. మంగళవారం వచ్చేసి అంటే ఇవాళ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అలాగే అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి అంటే ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు, అలాగే ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇక
రేపు బుధవారం దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, అలాగే గుంటూరు, దాంతోపాటు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు కూడా రేపు వర్షాలున్నాయి. అలాగే గురువారం కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలున్నాయి. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం చెప్తున్న ప్రకారం 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, అలాగే 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక బుధవారం కూడా ఆయా జిల్లాలకు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో మొత్తం మీద విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం అయితే ఇప్పటికే గ్రామాల్లో, పురపాలికల్లో సహాయక కేంద్రాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. రైట్, మొత్తం మీద ఇప్పటికే కాకినాడ, ఉప్పాడ తీరమంతా కూడా ఆ ప్రాంతాన్ని క్లోజ్ చేశారు. అక్కడ 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. అలాగే విశాఖ ప్రాంతంలో కూడా బీచ్ రోడ్ అంతా క్లోజ్ అయింది. అలాగే కృష్ణా జిల్లా మంగనపూడి బీచ్ అంతా కూడా క్లోజ్ అయింది. హంసల దీవి దగ్గర కూడా ఎవరిని పర్యాటకులు రానివ్వట్లేదు. అలాగే సూర్యలంక బీచ్ కావచ్చు, వాడరేవు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం దృశ్యాలు చూస్తున్నాం. అధికారులు కూడా ఆ ప్రాంతంలో ఎవరిని రానివ్వట్లేదు. పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కార్తీక మాసం పవిత్ర స్నానాలు కూడా నిన్నంతా కూడా పూర్తిగా ప్రాంతాన్ని క్లోజ్ చేశారు. మెరైన్ పోలీసు, మెరైన్ సిబ్బంది అంతా కూడా మైకులతో అనౌన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది, మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మోంథా తుఫాను ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపితే కనుక మరింత బలపడితే అయితే తీరాన్ని తాకి ల్యాండ్ ఫాల్ అయినప్పుడు అక్కడి నుంచి దిశ మార్చుకొని మళ్ళీ సముద్రంలోకి వెళ్తే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి జరిగినాయని చెప్తున్నారు. 2022లో కూడా ఇలాంటి ప్రభావం చూపుతుంది. కృష్ణా జిల్లా కృతివెన దగ్గర ల్యాండ్ ఫాల్ అయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తీరం వెంబడి తిరిగి కాకినాడ వైపు సముద్రంలోకి వెళ్ళిందని చెప్తున్నారు. సో కొన్ని తుఫాను ఎటువైపు దిశ మార్చుకుంటుంది, ఎటువైపు వెళ్తుందని చాలా స్పష్టంగా ఆ సమయంలో దాన్ని ఎలా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే తుఫాను మామూలుగా డిప్రెషన్ అంటే అల్పపీడనం ఏర్పడ్డప్పుడు అది వాయుగుండంగా ఉండొచ్చు, లేదా అల్పపీడనంగానే కొనసాగి అక్కడికే ఎండవచ్చు, లేదా తుఫాన్గా మారి బలపడి తుఫాను లేదా తీవ్రమైన తుఫానులుగా కూడా మారచ్చు. దాని ప్రభావంతో దాని చుట్టూ ఉన్న రేడియస్, ఆ సెంట్రిక్ ఏదైతే ఉందో, సెంట్రిక్ 10 కిలోమీటర్స్ ఉంటుంది తుఫాను ఆ కేంద్రం. అక్కడి నుంచి ఆ డిప్రెషన్ అల్పపీడనం అటు నుంచి తుఫాన్గా మారినప్పుడు 100, 200, 250, 350 లేదా ఒక్కోసారి 400 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ, దాని చుట్టూ 400 కిలోమీటర్ రేడియస్ కూడా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన తుఫాన్గా మారితే. ఇదంతా కూడా ఉత్తర హిందూ సముద్రం ఏదైతే ఉందో, బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ నుంచి కొన్ని దేశాలు, దాదాపు 18 దేశాలు కలుసుకొని ఒక అంతర్జాతీయ వాతావరణ కేంద్రం ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో కొనసాగే ఆ అంతర్జాతీయ వాతావరణ కేంద్రం నుంచి ఈ పేర్లు పెడతారు. దీనికి ప్రస్తుతం థాయిలాండ్ మోంథా అనే పేరును పెట్టింది. థాయిలాండ్ పెట్టిన ఈ మోంథా ప్రకారం అక్కడ భాషలో ఒక సువాసన అనే పేరు. సో ఆ రకంగా మోంథా అనే పేరుని ఇది థాయిలాండ్ సూచించింది. ప్రస్తుతం ఈ మోంథా తుఫాన్ అయితే బే ఆఫ్ బెంగాల్లో కొనసాగుతున్న ఈ తుఫాన్ అయితే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మరికొద్ది గంటలు అంటే మరొక ప్రస్తుతానికి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అయితే చాలా తీవ్రంగా కొనసాగుతోంది. 17 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. సో ఆ రకంగా ల్యాండ్ ఫాల్ అయ్యే టైంకి కూడా ఖచ్చితంగా ఇంకా దీని ఇంపాక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మళ్ళీ చెప్తున్నాను, మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా, విజయనగరం జిల్లా వ్యాప్తంగా, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. విశాఖ తీర ప్రాంతం, పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి అన్నీ కూడా క్లోజ్ చేశారు, ఎవరిని రానివ్వట్లేదు. ఒకవేళ భారీ వర్షాలకు తుఫాను మరింత తీవ్రంగా మారి బలపడితే కనుక మరింత భారీ వర్షం కురిసే ఛాన్స్ లేకపోలేదు. సో ఖచ్చితంగా బుధ, గురు, శుక్రవారాల దాకా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ఏపీ మాత్రమే కాదు, ఒడిస్సా, అలాగే తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న నైట్ అంతా కూడా వర్షం కురిసింది. మళ్ళీ ఇవాళ కూడా పూర్తిగా మేఘావృతమైంది. ఇవాళ కూడా వర్షం పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది. ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా మొదలుకొని ఉభయ గోదావరి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల వైపు కంప్లీట్ కోస్టల్ రీజియన్లో కంప్లీట్గా అలర్ట్గా ఉన్నారు. అన్ని రకాలుగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి.
అలాగే కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. వందలాది రెస్క్యూ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే ఎప్పటికప్పుడు ఆ మొబైల్ టవర్ల దగ్గర కూడా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే రెవెన్యూ అలాగే రెస్క్యూ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి వీళ్ళంతా కూడా అలర్ట్గా ఉన్నారు. గత అనుభవాల దృష్ట్యా, గతంలో తిత్లీ తుఫాన్ కావచ్చు, హుద్హుద్ కావచ్చు, ఇలాంటి తుఫాన్ల అనుభవాల దృష్ట్యా ఈసారి ఈ మోంతా తుఫాన్ కూడా ఒకవేళ తీవ్ర ప్రభావాన్ని చూపితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఎప్పటికప్పుడు స్పష్టంగా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతానికైతే అంత భారీ ఇంపాక్ట్ అయితే పెద్దగా లేదు. గత తుఫాన్లతో పోలిస్తే, గతంలో హుద్హుద్ తుఫాన్తో పోలిస్తే కనుక వైజాగ్ అంతా కూడా హుద్హుద్తో గతంలో అతలాకుతలమైంది. కానీ ఇప్పుడు అంత ఇంపాక్ట్ అయితే లేదు. బట్ ఇవాళ నైట్ కల్లా ఖచ్చితంగా తీరాన్ని తాకే సమయంలో కనుక, ఎందుకంటే ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు, ఇక్కడ నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే తుఫాను తీరాన్ని తాకిన సమయంలో దాని ఇంపాక్ట్ చాలా భారీగా ఉంటుంది. ఎందుకంటే తుఫాను ముందు నిశ్శబ్దం అన్న మాదిరిగా తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాతే దాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇవాళ నైట్ తర్వాత ఏంటి సిచ్యువేషన్ అనేది మరొక 24 అవర్స్లో ఏ రకంగా ఉండబోతుంది అనేది అధికారులకు ముందే ఆల్రెడీ కొన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి సో నెక్స్ట్ 24 అవర్స్ సంబంధించి పూర్తి స్థాయి సహాయక చర్యలకైతే ఇప్పటికైతే అలర్ట్గా ఉన్నారు, అంతా ప్రిపేర్గా ఉన్నారు. ఒకవేళ ఖచ్చితంగా భారీ ఎఫెక్ట్ కనుక ఉంటే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజా రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా అధికారులు రైల్వే కానీ, బస్ సర్వీసెస్ కానీ, అలాగే వైజాగ్ వెళ్లాల్సిన కొన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అలా ఇండిగో లాంటి విమాన సంస్థలు కూడా ప్రస్తుతానికి అక్కడికి రద్దయిన విమానాలు. సో ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా కుదించారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు. తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా తీర ప్రాంతాల్లో ఉంటుంది. మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్ళొద్దు. ప్రజలు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో సంచరించొద్దు. అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇస్తున్న సూచనల మేరకు ప్రభుత్వం కూడా సూచిస్తోంది.